అలాగే సార్, అలాగే. ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు. ఓకే, అలాగే సార్. హలో. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మార్నింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. Okay, how are you all? Okay, thank you. All of you, mute your audio and video. Please, all of you, mute your audio and video. సార్ ఆగండి సార్, వాయిస్ వినపడతలేదు సార్ సరిగ్గా. నా వాయిస్ వినపడలేదా నాన్న మీకు? అవును సార్, నా వాయిస్ బ్రేక్ వచ్చేస్తుంది, షేక్ వస్తుంది. Now? Hello sir. Now? Is it audible? yes sir. Okay. All of you, mute your audio and video, please. Hello. Yes. Okay. Yes sir. Okay. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? హలో మేడం, స్క్రీన్ షేర్ అవుతుందండి? అవుతుంది సార్. Okay. All of you, mute your audio and video and listen carefully. Okay. So last class we discussed about Microsoft PowerPoint. Okay, so there we discussed about what is meant by Microsoft PowerPoint and what are the advantages of Microsoft PowerPoint, and where we use Microsoft PowerPoint and how we start Microsoft PowerPoint. Okay, we discussed about all this information in the last class. Am I correct or not? Okay, so the definition of, I repeat once again, the definition of PowerPoint is, it is a graphical presentation program used to organize and present information. Okay, so Microsoft PowerPoint is a graphical presentation program used to organize and present information. That is, whatever information we have, we are trying to present that information in a graphical way along with the text. Okay, so that kind of information what we call PowerPoint. And PowerPoint అనేటువంటి ఏంటంటే నాన్న, మనం ఏదైతే ఒక టెక్స్ట్ తీసుకుంటామో, టెక్స్ట్ తీసుకుని టెక్స్ట్ తో పాటు మనం ఏం చేస్తాం అంటే గ్రాఫ్స్ కూడా యూజ్ చేసి, ఓకేనా, అటన్నిటిని కూడా మనం ప్రజెంట్ చేస్తాం, అంటే ప్రజెంట్ చేస్తాం మనం. సో అట్లా ప్రజెంట్ చేసే ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఏమంటారంటే మనకి పవర్ పాయింట్ అంటారు. సో ఈ పవర్ పాయింట్ లో మనకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, I already told you one example in the last class. Okay, na? So whenever if I take two different types of group, that is group 1 and group 2. So whenever if I give some 2 or 3 pages of information to the group 1, and then I told that just read or go through first two, that is 2 pages of information, and then after some time tell me what you understand
Okay, na? So in that first 2 pages of information. Okay, na? So that is the task assigned to group number 1. Okay, na? And comes to group number 2. So in group number 2, there I simply give a picture. Okay, na? Then I told to group number 2. Okay, na? So what are the things you are observing in that particular picture? Okay, na? So these are the 2 tasks allocated to గ్రూప్ నంబర్ 1 అండ్ గ్రూప్ నంబర్ 2. నానా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ నంబర్ 1 లో ఏంటి అంటే గ్రూప్ నంబర్ 1 కి ఒక 2-3 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను చదవమని చెప్పాను. చదివి కొంత టైం తర్వాత, అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, లేదంటే 15 మినిట్స్ టైం తర్వాత, లేదంటే 1 అవర్ టైం తర్వాత వాళ్ళు ఏదైతే అర్థం చేసుకున్నారో ఆ కాన్సెప్ట్ నాకు చెప్పమని చెప్పాను. వేరియస్ కమ్స్ టు గ్రూప్ నంబర్ 2. సో గ్రూప్ నంబర్ 2 లో ఏం చేశాను అంటే నేను ఏదైతే ఒక టాస్క్ అనేటువంటి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే నాట్ రీడింగ్ ద ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ 1, 2 or 3 pages of information. ఓకేనా? ద టాస్క్ అలొకేటెడ్ టు గ్రూప్ నంబర్ 2 ఈస్ జస్ట్ ఐ గేవ్ ఏ పిక్చర్ టు దెమ్. సో ఒక పిక్చర్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చాం. ఒక పిక్చర్ ఇచ్చేసి ఆ పిక్చర్ లో వాట్ ఆర్ ద థింగ్స్ యూ అబ్జర్వ్. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ దట్ పర్టికులర్ పిక్చర్. అంటే ఒక పిక్చర్ అనేటువంటిది ఇచ్చి ఆ పిక్చర్ లో మీరు దేన్ని అబ్జర్వ్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం వాళ్ళని అడుగుతున్నాం అనమాట. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ గ్రూప్ 1 కి, నెక్స్ట్ 1 వచ్చేసి గ్రూప్ 2 కి, అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్లు ఇచ్చాం. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈస్ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ రియాక్ట్ అవుతారా, సెకండ్ గ్రూప్ త్వరగా రియాక్ట్ అవుతారా? సో ఏ గ్రూప్ వాళ్ళు మనకి రియాక్ట్ అవుతారు? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సిస్టమ్స్ అండ్ కెన్ టెల్ ఆన్సర్. సెకండ్ గ్రూప్ సార్. వై? బికాస్ వాళ్ళ పిక్చర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు సార్. అదే అదే వెరీ గుడ్. మన పేరాలు చదివి అర్థం చేసుకుని టైం పడుతుంది. అదే పిక్చర్ అయితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు సార్. ఎస్, వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో హియర్ మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్, పారాగ్రాఫ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదంటే పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని చదవమనే కన్నా ఒక పిక్చర్ ఇచ్చి దానిలో నుంచి ఇన్ఫర్మేషన్ రాయమంటే దే కెన్ రైట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? వెరీ క్లియర్. వాళ్ళు దానిలో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే మనకి క్లియర్ కట్ గా వాళ్ళంతా కూడా రాస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద గ్రూప్ నంబర్ 2. సో గ్రూప్ నంబర్ 2 లో అదే 2 కి మనం ఇచ్చిన దానిలో అడ్వాంటేజ్ అది. సో గ్రూప్ నంబర్ 1 లో ఏంటి అంటే 3 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి చెప్పమంటే ముందు వాడికి అర్థం అవ్వాలి కదా. సో దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నెక్స్ట్ 3 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చదవటానికి ఇంట్రెస్ట్ చూపించరు. అంటే అక్కడ ఏమవుతుందంటే మనకి వాట్ ఎవర్ ది డేటా ఆర్ వాట్ ఎవర్ ది టాస్క్ వి గివెన్ టు గ్రూప్ నంబర్ 1, వాళ్ళు ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విల్ బి మిస్డ్ అనమాట. అంటే దానిలో చదవటం, రీడింగ్ కానివ్వండి, లేదు మనం చెప్పేటప్పుడు కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ దానిలో ఏంటంటే మనకి పోర్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆటోమేటికల్లీ లాస్ట్ అనమాట. కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ చేస్తారు, అంటే చదవరు, అంటే అక్కడ ఉన్నది ఉన్నట్లు మనం చెప్పడానికి వాళ్ళు ట్రై చేయరు. ఓకేనా? సో మై పాయింట్ ఈస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క బ్యూటీ ఏంటి అంటే మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వి అబ్జర్వ్ ఇన్ ద గ్రూప్ నంబర్ 2. సో గ్రూప్ నంబర్ 2 లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందో, అంటే పిక్చర్స్ టైప్ లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందో, ఆ పిక్చర్స్ టైప్ లో మనం డేటాని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అలాంగ్ విత్ ది పిక్చర్స్ దేర్ వి మెన్షన్ సమ్ కీ పాయింట్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి అని తీసుకున్నాం అనుకోండి. సో విద్యార్థి అని తీసుకున్నప్పుడు రైట్ అబౌట్ విద్యార్థి అని చెప్పాం అనుకోండి. సో అప్పుడు మీ క్లాసులో ఎవరన్నా మీకు వచ్చే టీచర్స్ కానివ్వండి, వాళ్ళందరూ విద్యార్థి గురించి రాయమంటే సార్ని కానీ మేడంని కానీ ఏమి రాయాలని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నాన్న మన విద్యార్థిలో ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయంటే మనకి విద్యార్థిలోకి రావడానికి ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ అనేటువంటిది ఒక మెయిన్ హెడ్డింగ్ గా పెట్టుకుంటాం, అంటే ఒక హెడ్డింగ్ గా. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి మనకి ఏంటంటే మెను. సో అక్కడ మెను ఎలా ఉంటుందో పెట్టుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందో పెట్టుకుంటాం. నెక్స్ట్ డార్మెటరీ రూమ్స్ ఎలా ఉంటాయో, ఆ డార్మెటరీ రూమ్స్ ఎలా ఉంటాయో అవన్నీ పెట్టుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి గార్డెన్ ఉంటే మనకి గార్డెన్. నెక్స్ట్ గేమ్స్ ఉంటే గేమ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కీ పాయింట్స్ కన్సిస్టెడ్ బై విద్యార్థి. సో ఇప్పుడు ఈ కీ పాయింట్స్ లో నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గార్డెన్
ఇన్ విద్యార్థి అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు విద్యార్థులు ఏదైతే మీ చుట్టూ గార్డెనింగ్ ఉందో, ఆ గ్రీనరీ ఉందో దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆమె కరెక్ట్ అర్ నాట్? ఆమె కరెక్ట్ అర్ నాట్? ఎస్. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రజెంటింగ్ ది వ్యాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ది వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయకుండా దేర్ వి ఓన్లీ రైట్ సింగిల్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Depends on the single line of information, we are trying to present some paragraphs of information. That is the beauty of PowerPoint presentation. PowerPoint presentation ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టకూడదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టకుండా తక్కువ ఇన్ఫర్మేషన్ అంటే కీ పాయింట్స్ మాత్రమే పెట్టి వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ఫర్మేషన్ వెరీ బ్రీఫ్లీ. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? సో అదనమాట నాన్న. ఇప్పుడు అర్థమైందా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే డెఫినేషన్? ఎప్పటికైనా అర్థమైందా నాన్న అందరికి? ఓకేనా? అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ నేను రిపీట్ చేస్తా. నో సార్, అర్థమైంది సార్. ఓకే. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి అంటే మనకి సో అదే అన్నమాట. అంటే ఏమంటారు మనకి, సో ఏదైతే మనం డేటా అనేటువంటిది ఉంటుందో సో ఆ డేటాని మనం ఏం చేస్తాము అంటే, ఓకేనా, సో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం అంటే టెక్స్ట్ తో పాటు మనం గ్రాఫికల్ గా కూడా రాస్తాం. ఓకేనా? సో అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యొక్క డెఫినేషన్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా నాన్న? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఓకేనా, మనకి స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ ఈజ్ నాట్ షేరింగ్. అవును సార్. వై? నో, స్క్రీన్ ఈజ్ షేరింగ్ కదా. షేరింగ్ అంటే కనపడుతుందా లేదా స్క్రీను? నాన్న స్క్రీన్ కనపడుతుందా లేదా మీకు? హలో, కనపడుతుంది సార్ మాకు. నాన్న స్క్రీన్ మీద. ఓకే, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్? విండోస్ వర్షన్స్ సార్. స్టక్ అయింది సార్. ఎంత అయిపోయిందిరా? నాన్న మీకు షేర్ అవుతుందా లేదా, ఇన్ఫర్మేషన్ కనపడుతుందా లేదా చెప్పండి నాన్న. కనిపిస్తుంది సార్. అదే. ఓకే ఓకే, అదే కదా నాన్న నేను అడిగేది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇన్ఫర్మేషన్ ని, ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్చువల్ గా మనం రాసేటప్పుడు ఏంటంటే ఒక పేపర్ మీద ఇన్ఫర్మేషన్ రాస్తాం, లేదంటే మల్టిపుల్ అంటే ఎక్కువ పేపర్స్ మీద మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాస్తాం. అంటే అక్కడ ఏం చేస్తాం అంటే ఆ రాసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి A4 సైడ్ షీట్ ఉంటుందో లేదు A3 సైడ్ షీట్ ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే వి సింప్లీ కాల్ ఇట్ యాజ్ పేజ్ అంటాం. బట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈచ్ పేజ్ వి సింప్లీ కాల్ ఇట్ యాజ్ వాట్? స్లైడ్ సార్. ఎస్, వెరీ గుడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏదైతే ఒక పేజ్ అనేటువంటిది మనం కాల్ చేస్తున్నామో ఆ పేజ్ ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏమంటాం అంటే స్లైడ్ అంటాం నాన్న. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ వన్ ఈస్ in PowerPoint presentation there we have multiple number of versions. Already we discussed very briefly in the last class, like Windows XP, Windows 2003, Windows 7, Windows 8 and Windows 8.1 and Windows 10. Okay na? So that is the information regarding different types of what we call versions. Okay na? And the next one and very very important one is procedure how to enter into PowerPoint presentation or how to open PowerPoint presentation. So there we have multiple number of steps displayed on the screen. Nana screen మీద కనబడుతున్నాయి steps? On the screen we can see all the information. So first one is start, second one is first one ఏంటంటే start. ఆల్రెడీ మీరు చేశారు కదా, మీకు అసైన్మెంట్ ఇచ్చాం కదా నాన్న. అసైన్మెంట్ చేశారు అందరూ నాన్న? అసైన్మెంట్ ఏం చేశారు అసైన్మెంట్ లో? చెప్పాలి. అసైన్మెంట్ లో ఏం చేశారు మీరు?
పవర్ పాయింట్ ఓపెన్ చేశాను సార్. పవర్ పాయింట్ ఓపెన్ చేశారు. ఓకే, నోట్స్ రాశారా? రాశాను సార్. నోట్స్ రాశారా? నిజం చెప్పాలి. రాశాను సార్. వెరీ గుడ్ స్టూడెంట్స్, మీరు మంచి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ప్రొసీజర్ అనేటువంటిది ఏంటి అంటే మనకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక వర్క్ అనేటువంటి స్టార్ట్ చేయాలంటే దేర్ వి హ్యావ్ సమ్ ప్రాసెస్, దట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటాం. కంప్యూటర్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే అల్గారిథము, ఫ్లో చార్ట్, ఓకేనా. సో అవన్నీ నేను మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను. సో లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు అల్గారిథం అంటే ఏంటన్నా, అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే పవర్ పాయింట్ ను ఓపెన్ చేయడం మనం. సో పవర్ పాయింట్ ని ఎలా ఓపెన్ చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి, ఓకేనా. సో దీనిలో స్టెప్ నెంబర్ 1 ఈ స్టార్ట్ నాన్న, ఓకేనా. ఫస్ట్ స్టార్ట్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంటది? వేర్ వి ఫైండ్ అవుట్ స్టార్ట్ బటన్ ఇన్ కంప్యూటర్? లెఫ్ట్ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సార్. ఎస్, లెఫ్ట్ సైడ్ లో మనకి ఏంటంటే స్టార్ట్ బటన్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటది. ఫస్ట్ మనం ఏంటంటే స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేసి దెన్ అక్కడ మనకి ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటది. చూసారా మీరు ప్రాక్టికల్ గా నానా? చూసాం సార్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్. దెన్ ఇట్ విల్ డిస్ప్లే మల్టిపుల్ నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్. సో అక్కడ కంప్యూటర్ లో ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అన్ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. దానిలో నుంచి మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ టు సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఆమె కరెక్ట్ అన్నాడు. ఎస్ సార్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మీద క్లిక్ చేయాలి. దానిలో వెర్షన్స్ 2010, 13, 7, 3 అవన్నీ తర్వాత. జస్ట్ క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా నాన్న? చేశారు కదా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్క్రీన్ మీరు చూసారుగా అక్కడ? చూసాం సార్. ఓకే, సో అక్కడ మీరు ఈ స్క్రీన్ వరకు చూసారు అంటే ఎలా ఓపెన్ చేయాలో. ఓకేనా, అక్కడ వరకు చూసారు మీరు, అవునా? ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్, సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లాస్ట్ క్లాస్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటంటే మీకు లాస్ట్ క్లాస్ది. నేను ఇంకా ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేయాల. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసి నేను మీకు టాస్క్ ఇస్తా. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదు అంటే 40 minutes ఇప్పుడు చెప్పిన దానికి కంటిన్యూషన్ చెప్పి మీకు నేను ప్రాక్టికల్ ఇచ్చేస్తా. మీరు ఇంకొక 1 hour అక్కడ ప్రాక్టీస్ చేయాలి. నేను మీ దగ్గర ఉన్నాను అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసారుగా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్, నెక్స్ట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, yes, today we are going to discuss about how to create new presentation, okay na, how to save a presentation, how to open a presentation, how to print a presentation, okay na. So today we are going to discuss about these 4 main things, okay na. What is the first one is how to create a new presentation, and second one is how to save a presentation, and the third one is how to what we call close a presentation, okay, and last one is how to print the presentation. So avi kaakunda manaki on the screen we can see multiple number of operations. Am I correct or not? Yes sir. Yes. So akkada endante save, next save as, open, close, information, recent, new, print, save and send, help, options, exit, okay na. So adi meeku visible gaane undi ga nana? ఎస్ సార్, విజువల్ గానే ఉంది సార్. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక న్యూ ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలంటే మీరు ఒక్కసారి మీ సిస్టమ్స్ లో మీరు తర్వాత చేద్దరు, ఫస్ట్ వినండి. మన సిస్టమ్ లో మనం ఓపెన్ చేసినప్పుడు క్రియేట్ న్యూ ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మనం అంటే లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అంటే న్యూలోకి ఎలా వెళ్ళాలని. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, అంటే స్టార్ట్ ప్రోగ్రాము, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి నాన్న? నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, నెక్స్ట్ వన్ పవర్ పాయింట్. అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు స్క్రీన్ మీద షేర్ అవుతుందో అది డిస్ప్లే అవుతుంది, అవునా కాదా? ఎస్. దానిలో మనం ఏం చేస్తాం అంటే దీనిలో న్యూ అని చెప్పేసి మీకు రెడ్ మార్క్ తో కనపడుతుందా నాన్న?
సార్ న్యూ అని చెప్పేసి రెడ్ మార్క్ తో కనపడుతుంది కదా. ఎస్ సార్. ఎస్. సో న్యూ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ ఏమవుతుందంటే బ్లాంక్ ప్రజెంటేషన్. ఓకేనా. సో బ్లాంక్ ప్రజెంటేషన్ అనేటువంటిది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద బ్లాంక్ ప్రజెంటేషన్ ని మీకు ఒకసారి నేను చూపిస్తా. ఇదిగోండి, ఒకసారి స్క్రీన్ మీద చూసారా నాన్న? స్క్రీన్ మీద చూసాను సార్. ఆ స్క్రీన్ మీద క్లిక్ యాడ్ టు టైటిల్, క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అండ్ క్లిక్ టు యాడ్ టెక్స్ట్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కనపడుతున్నాయా లేదా? సార్ కనబడుతున్నాయి సార్. కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నేను అంటే న్యూ ప్రజెంటేషన్ ని నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా. ఓకేనా. సో ఇక్కడ న్యూ ప్రజెంటేషన్ లోకి మీరు వెళ్ళాలి అంటే దానిలో ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ వన్ క్లిక్ ఆన్ న్యూ. సో న్యూ మీద క్లిక్ చేస్తే బ్లాంక్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది కదా స్క్రీన్ మీద. ఎస్ సార్ కనబడుతుంది సార్. ఓకేనా. సో బ్లాంక్ ప్రజెంటేషన్ వస్తుంది నాన్న. సో ఇప్పుడు ఈ బ్లాంక్ ప్రజెంటేషన్ మనం తీసుకోవాలి. బ్లాంక్ ప్రజెంటేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏంటి అంటే ఓకేనా, బ్లాంక్ ప్రజెంటేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేజ్ వ్యూస్ వస్తాయి నాన్న. అంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ వస్తాయి. అంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఈ స్టైల్ ఉందో ఇది ఒక స్టైల్, అంటే మనం తీసుకున్న స్టైల్ ఇది ఒకటి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇప్పుడు నేను చేసేసి రిమూవ్ చేసేసి సింగిల్ స్లైడ్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న. హలో చెప్పండి సార్. నాన్న స్క్రీన్ మీద చూస్తున్నారుగా? చూస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ తీసుకోవడం వరకు మీరు లాస్ట్ క్లాస్ నేర్చుకున్నారుగా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు న్యూ స్క్రీన్ తీసుకున్నానుగా. ఇప్పుడు ఈ న్యూ స్క్రీన్ లో నేను ఏం చేస్తున్నా అంటే విద్యార్థి అని రాస్తున్నా. నాన్న విద్యార్థి కనపడింది అందరికి స్క్రీన్ మీద? ఓకే, మళ్ళీ ఒక్కసారి విద్యార్థిని ఎలా తీసుకున్నానో చెప్పనా? అర్థమైందా? అంటే ఆ స్క్రీన్ మీద విద్యార్థి అనేటువంటిది ఎలా రాశానో చెప్పను. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయనా లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పమంటారా నాన్న? కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయొచ్చుగా. ఇప్పుడు విద్యార్థి ఉంది, విద్యార్థి మీద మనం ఇచ్చేసుకున్న తర్వాత విద్యార్థికి నాకు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి. సో ఇప్పుడు ఈ కలర్ ని చేంజ్ చేయాలంటే నేనేం చేస్తాను అంటే దాని మీద క్లిక్ చేస్తే ఓకేనా, మీకు ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ పక్కన మనకి చాలా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి టూల్స్, అన్ని టూల్స్ డిస్ప్లే అవుతున్నాయా లేదా? ఓకే, ఈ టూల్స్ లో ఏంటంటే ఇక్కడ ఏ అనేటువంటిది ఉంది, అదేంటే మనకి ఏంటంటే ఫాంట్, అది కలరు. సో కలర్స్ అన్ని కూడా డిస్ప్లే అయ్యాయి లేదా? ఎస్. దీనిలో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద ఇలా క్లిక్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా. సో అది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒకవేళ ఫాంట్ సైజ్ అంటే సార్ మాకు కనపడలేదు సార్ ఫాంట్ సైజు పెంచండి అంటే ఫాంట్ సైజ్ మనం ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఇదిగోండి ఇక్కడ నంబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళడమేనా? అర్థమైందా? అవుతుందా? చూడండి ఫాంట్ సైజ్ తగ్గుతుంది, నెక్స్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నా నేను, కనపడుతుంది కదా ప్రాక్టికల్. ఎస్. సో ఇప్పుడు విద్యార్థి నేనేంటి అంటే ఇలా ఇచ్చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేనేంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు అప్లై సమ్ యానిమేషన్ టు ద విద్యార్థి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొన్ని యానిమేషన్స్ అప్లై చేస్తున్నాను నాన్న. యానిమేషన్ అప్లై చేయడం అంటే ఎలా అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ చూడండి మెనూ బార్ చూడండి నాన్న, ఇక్కడ కర్సర్ చూడండి, ఇక్కడ మెయిన్ కర్సర్, ఇక్కడ హోము ఇన్సర్ట్ ఇందాక మనం చూసాం కదా బటన్స్. ఇదిగోండి ఇక్కడ కర్సర్ కదులుతుందా నాన్న? ఇదిగోండి ఇక్కడ విద్యార్థి నుంచి నేను పైకి వెళ్ళాను చూడండి, పైన అన్ని 6 years కనపడుతున్నాయా? అవును సార్. ఆ 6 years పైన యానిమేషన్ ఉందా చూడండి, అక్కడ నేను క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్మేషన్ పక్కన యానిమేషన్ ఉంది కదా. యానిమేషన్ లో ఇక్కడ మీకు ఏం కనపడుతున్నా? యానిమేషన్ ఓపెన్ చేస్తే స్టార్స్ లో ఏముంది? అపియర్, బ్లైండ్స్, బాక్స్, సర్కిల్, ఓకే. ఇంకా కావాలి అంటే చూడండి
నాన్న ఇంకా మనకి మోర్ కావాలంటే ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఆ, ఇదిగోండి ఇక్కడ యారో మార్క్ వచ్చిందా? సార్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓకేనా, ఇప్పుడు మీకు ఏంటంటే మల్టిపుల్ వస్తాయి నాన్న. ఇప్పుడు ఈ మల్టిపుల్ ఏంటంటే నేనేం చేస్తానంటే దేన్నో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే దేన్నో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే అపీరెన్స్ కంటే దాని మీద యానిమేషన్ అప్లై చేస్తున్నాను నేను విద్యార్థి మీద. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ అని క్లిక్ చేశాను అనుకోండి, సర్కిల్ క్లిక్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. గ్రాఫిక్స్ లాగా వచ్చిందా లేదా? ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు విద్యార్థిని ఇదిగో ఇలా సెలెక్ట్ చేయాలి నాన్న. మీరు సిస్టమ్ లో సెలెక్ట్ చేయడం తెలుసుగా. మీరు కంట్రోల్ ఏ కొట్టినా సెలెక్ట్ అవుతుంది, లేదు అంటే మీరు కర్సర్ ని తీసుకొని దీని మీద ఇట్లా మనం సెలెక్ట్ చేసినా కూడా సెలెక్ట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఐ రిపీట్ వన్స్ అగైన్. విద్యార్థిని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి నాన్న. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్ అని ఉంది కదా, సో యానిమేషన్ లోకి వెళ్తే యానిమేషన్స్ లో ఇక్కడ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి, ఆపరేషన్స్ అన్ని కూడా. ఓకేనా? సో ఈ ఆపరేషన్స్ లో మనకి ఏంటి అంటే నీకు ఏదైతే ఆపరేషన్ కావాలో ఆ ఆపరేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి డైమండ్ అన్న, అంటే డైమండ్ టైప్ లో విద్యార్థి అనేటువంటిది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా యానిమేషన్ చూస్తున్నా చూడండి. నెక్స్ట్ వన్ సర్కిల్ అనుకోండి, ఇదిగోండి సర్కిల్ లాగా చూడండి విద్యార్థి తిరుగుతుంది, అంటే సర్కిల్ లాగా ఫామ్ అయ్యి వస్తుంది అనమాట దాని అపియరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ వీల్. వీల్ అనుకోండి చూడండి, అది కూడా వీల్ లాగా తిరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాష్ వన్స్, ఫ్లై ఇన్, అంటే పై నుంచి వచ్చే ఇట్లా కింద నుంచి పైకి. ఓకేనా? అలా అంటే మీరు ఇక్కడ ఏంటి అంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఒక డేటా అనేటువంటిది ఏదైతే ఉంటుందో డేటాని మనం క్రియేట్ చేసుకున్నట్టు ఒక డేటాని మనం ప్రజెంట్ చేయాలి అంటే ఒక టాపిక్ ని మనం ప్రజెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థికి రిలేటెడ్ గా ఉన్నదే మనం ప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ స్లైడ్ ఏం తీసుకుంటాం అంటే ఇట్లా విద్యార్థి అని తీసుకుంటాం నాన్న. ఓకేనా? సో విద్యార్థి తీసుకొని మెయిన్ హెడ్డింగ్ వచ్చినప్పుడు మెయిన్ హెడ్డింగ్ లో ఒక పేజ్ లో ఒకటే పెట్టాలి, ఇది ఒకటే విద్యార్థి ఒకటే. ఓకేనా? ఓకే సార్. హలో. ఓకే, ఇప్పుడు ఈ విద్యార్థి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీకు స్లైడ్ షోలో ఓకేనా, ఇప్పుడు ఈ స్లైడ్ షోలో నీకు ఈ విద్యార్థికి అపీరెన్సెస్ పెడతాం. అంటే స్లైడ్ షోని ఎలా చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి స్లైడ్ షో. చూడండి విద్యార్థి వచ్చిందా? వచ్చింది సార్. ఓకేనా? సో అది అంటే మనం ఏదైతే దాని మీద యానిమేషన్ అప్లై చేస్తాం ఆ నేమ్ అనేటువంటిది ఆ అపీరెన్స్ తో వస్తుంది నాన్న. ఓకేనా? సో ఇప్పుడు మనం స్లైడ్ షోని మనం ఏదైతే స్లైడ్ షో అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాం, స్లైడ్ షోకి మనం ఏదైతే వర్షన్ యూజ్ చేస్తాం వర్షన్ బట్టి స్లైడ్ షోని మనం ఇచ్చేసుకోవాలంటే మనం ఏమంటారు మనకి దాని యొక్క ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద ఇక్కడ కింద యారో మీకు రైట్ సైడ్ లో కింద యారో ఉంది చూడండి సార్. వాయిస్ క్లియర్ గా రావట్లేదు నాన్న, రెడ్ కలర్ కనపడుతుంది ఇక్కడ. ఇదిగోండి యారోని విద్యార్థి దగ్గర చూసారా కర్సర్ నాన్న, కర్సర్ విద్యార్థి దగ్గర కర్సర్ కనపడుతుందా? వాయిస్ వినపడలేదా? ఇప్పుడు బ్రేక్ అవుతుంది సార్. నాన్న వాయిస్ వినపడుతుందా? ఆడిబుల్ సార్. వినపడుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు
అంటే బ్రేక్ అంటే సిగ్నల్ మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే 1 minute. ఓకే సో ఇప్పుడు ఓకే సార్. ఇక్కడ విద్యార్థి అనేటువంటి దాన్ని మనం తీసుకొని దీని మీద మనం ఏం చేసామంటే యానిమేషన్ అప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్న ఒకసారి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ పై ఎస్ సార్. మెనూ బార్ లో ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద నాన్న హోమ్, నెక్స్ట్ ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్స్, పైన పైన డిజైన్ కనబడుతుంది సార్. కనబడుతుంది సార్. తీసుకున్నారు కదా సార్, మరి దాన్ని ఇంకా వేరే కలర్స్ డిజైన్ చేయొచ్చు అంటే ఇదిగోండి జస్ట్ క్లిక్ ఆన్ డిజైన్. సో డిజైన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మల్టిపుల్ నంబర్ ఆఫ్ పేజెస్ కలర్స్ ఓపెన్ అయ్యాయి లేదా? ఓపెన్ అయ్యాయి సార్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగోండి చేంజ్ అయిపోయిందా లేదా? చేంజ్ అవుతుందా లేదా? సార్ అవుతుంది సార్. అంటే మీకు ఇక్కడ డిజైన్ లోకి వెళ్తే మీకు కావాల్సిన డిజైన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న. ఆ డిజైన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకేనా అప్పుడు మనం ఏదైతే నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు ఆ ఇన్ఫర్మేషన్ ఆ వేలో నువ్వు ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పటికి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఒక న్యూ స్లైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో న్యూ స్లైడ్ తీసుకొని దానిలో టెక్స్ట్ ని ఎలా రాస్తామో చెప్పాను నేను. అవునా కాదా? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా అర్థం అవ్వలేదా నాన్న? అర్థమైంది సార్. అర్థమైందిగా. ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ రాశానో ఈ ఇన్ఫర్మేషన్ ఇలా క్లోజ్ చేశాను అనుకోండి. ఓకే మళ్ళీ ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఇలా క్లోజ్ చేశాను అనుకోండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇలా క్లోజ్ చేస్తే నాకు నెక్స్ట్ డే వచ్చి నేను ఓపెన్ చేస్తే ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ నాకు మళ్ళీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే కంప్యూటర్ లో ఎప్పుడైనా ఆల్రెడీ నేను చెప్పాను మీకు, కంప్యూటర్ లో ఎప్పుడైనా మీరు డేటా అనేటువంటిది మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేశారో లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా కాపీ చేసుకున్నారో ఎలా ఇన్ఫర్మేషన్ మీద నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసినా ఇమీడియట్ గా మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి అంటే ఓకేనా ఇక్కడ మెనూలోకి వెళ్ళిపోయి ఎస్ వెరీ గుడ్. సో సేవ్ చేయాలి నాన్న. ఓకేనా హలో. సో సేవ్ చేయాలి. సార్ మీ వాయిస్ నాన్న సేవ్ చేయాలి మీరు ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేయాలి. ఎస్ సార్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేయాలి. ఓకే సార్. సో ఇన్ఫర్మేషన్ ఎలా సేవ్ చేయాలి? ఇన్ఫర్మేషన్ ఎలా సేవ్ చేస్తారు? క్లిక్ ఆన్ మెనూ, న్యూ ఓపెన్ క్లిక్ ఆన్ మెనూ. ఎందుకు ఇక్కడ కనపడుతుంది కదా మీకు, చూడండి ఆల్రెడీ స్క్రీన్ లో కనపడుతుంది కదా. స్క్రీన్ లో ఫైల్ ఉంది కదా, ఫైల్ లో సేవ్ యాజ్, ఓపెన్, క్లోజ్, ఇన్ఫర్మేషన్, రీసెంట్, ప్రింట్, సేవ్ అండ్ సెండ్. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ అందరి దగ్గర నోట్స్ ఉన్నాయా నాన్న? ఉన్నాయి సార్. ఓకే నోట్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్తా. ఓకే సార్. నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకున్నాను సార్. ఓకే నోట్స్ లో రాయండి నాన్న చెప్తున్నా ఇప్పుడు. హౌ టు క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్ ఇన్ PPT? క్వశ్చన్ మార్క్. హౌ టు క్రియేట్ నాన్న కామ్ గా రాయాలి. రాశాను సార్. హౌ టు క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్ ఇన్ PPT? నాన్న మీరు స్క్రీన్ మీద చూస్తా కూడా రాయొచ్చు, నేను అక్కడ ఉన్నదే చెప్తున్నా. ఓకే దాని కింద రాయండి నాన్న. కింద మీరు హెడ్డింగ్ ఏం పెడతారంటే ప్రొసీజర్ అని పెట్టండి నాన్న. ప్రొసీజర్ రాశాను సార్. ప్రొసీజర్. ఓకే ప్రొసీజర్ లో ఇప్పుడు ఏం రాస్తారంటే సెలెక్ట్ ఫైల్ రాశాను సార్. సెలెక్ట్ ఫైల్ రాశారు కదా. ఎస్ సార్. దెన్ క్లిక్ ఆన్ న్యూ.
ఓకేనా, రాశారు నాన్న అక్కడ వరకు? రాశాను సార్. ఓకే, ఇప్పుడు నేను మీరు ఏదైతే రాశారో దాన్ని మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఒకసారి వినండి నాన్న. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా? చూస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే స్క్రీన్ మీద మీకు క్రియేట్ న్యూ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఉంది కదా. హౌ టు క్రియేట్ న్యూ ప్రెజెంటేషన్ మీరు అక్కడ క్వశ్చన్ రాశారు. క్రియేట్ న్యూ ప్రెజెంటేషన్ అని చెప్పేసి వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీనిలో ఏంటంటే సెలెక్ట్ ఫైల్ దెన్ న్యూ అని చెప్పేసి అన్నా నేను. సెలెక్ట్ ఫైల్ అనేటువంటిది మీ స్క్రీన్ మీద కనపడతాను చూడండి నాన్న. కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా అయినా మనం ఫైల్లోకి వెళ్ళిపోయి ఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ మల్టిపుల్ నంబర్ ఆఫ్ ఇక్కడ ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ ద స్క్రీన్ డిస్ప్లే అవుతాయి నాన్న. ఓకేనా, డిస్ప్లే అయ్యే లేదా? సేవ్ యాజ్, ఓపెన్, క్లోజ్, ఇన్ఫర్మేషన్, రీసెంట్, న్యూ, ప్రింట్. ఓకేనా. ఇప్పుడు దీనిలో ఏంటంటే క్లిక్ ఆన్ న్యూ. ఇందాక మనం ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అన్నాం కదా. అంటే సార్ న్యూ స్లైడ్ తీసుకోవాలంటే ఎలా క్లిక్ చేయాలి సార్ అంటే, ఇదిగోండి ఇక్కడ న్యూ ఆల్రెడీ కనపడింది కదా సార్. న్యూ కనపడితే ఇక్కడ దాంట్లో మనకి ఎప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎప్పుడు కూడా బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాను. అంటే సార్ బ్లాంక్ ప్రజెంటేషన్ ఇక్కడ ఒకటే కనపడుతుంది సార్, ఇంక ఇవి కాకుండా ఇంకా వేరే కూడా ఓపెన్ అవుతాయంటే మీకు అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పేజ్ వ్యూస్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ వస్తాయి. దానిలో బ్లాంక్ ఎక్కడ ఉందో బ్లాంక్ ని వెతుక్కోండి. లేదు సార్ బ్లాంక్ కాకుండా వేరే ఆటల్లో రావా అంటే వాటిని సెలెక్ట్ చేసుకున్నా కూడా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఏమంటారు మనకి ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి. ఈ స్లైడ్ లో ఏంటి అంటే మనకి ఈ స్లైడ్ ఏంటంటే పైన ఉన్నదేమో మీకు చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నా. పైన ఉన్నదేమో ఈ ఫస్ట్ పార్ట్ ఏమో టైటిల్ బార్, అంటే టైటిల్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిలో ఇదిగోండి, ఇదేమో ఒక పార్ట్. అంటే ఈ స్క్రీన్ అనేటువంటిది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది అంటే 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. చూసారా, నేను స్క్రీన్ తో చూపిస్తున్నా. దేని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ కి వెళ్తుంది. సార్ మరి ఈ విధంగా నేను తీసుకుంటానంటే మీకు ఈ విధంగా కూడా వస్తాయి. అంటే మీ ఇష్టం. అంటే వాట్ ఎవర్ ద స్లైడ్ యూ వాంట్ టు టేక్, యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ మల్టిపుల్ నంబర్ ఆఫ్ స్లైడ్స్. ఆ మల్టిపుల్ నంబర్ ఆఫ్ స్లైడ్స్ లో నుంచి నువ్వేంటి అంటే ఇఫ్ యూ వాంట్ ఏ పర్టికులర్ వ్యూ, అంటే నాకు ఈ వ్యూలో నేను డేటా రాసుకోవాలి సార్ అని అంటే ఆ వ్యూలో రాసుకోవచ్చు. ఓకేనా. బట్ బెస్ట్ వే ఏంటి అంటే పిక్చర్స్. ఇది ఇక్కడ ఏంటంటే పిక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ways లో పిక్చర్ రాసి పక్కన మ్యాటర్ రాశాడు. ఈ పిక్చర్ లేకుండా ఉంటే ఏం చేస్తామంటే ఇందాక నేను తీసుకున్నాను కదా బ్లాంక్ స్లైడ్, నాన్న పిక్చర్ లేదు అనుకోండి. ఇదిగోండి ఇక్కడ విద్యార్థి రాశాను చూడండి. పిక్చర్ లేదు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తామంటే మనం సింగిల్ స్లైడ్ తీసుకుంటాం. అంటే ఇట్లా హెడ్డింగ్ పెట్టాలంటే సింగిల్ స్లైడ్ తీసుకుంటాం. ఓకేనా. ఈ సింగిల్ స్లైడ్ అనేటువంటిది ఎలా తీసుకోవాలి సార్ అంటే ఇందా చెప్పానుగా, న్యూలోకి వెళ్ళిపోతే. ఓకేనా నాన్న, ఇప్పుడు న్యూలోకి వెళ్ళిపోతే న్యూలో ఇందాక మనం ఏదైతే విద్యార్థి రాసామో అంటే పక్కన ఇట్లా 2 డయాగ్రామ్స్ గా డివైడ్ అవటం, 3 డయాగ్రామ్స్ గా డివైడ్ అవటం అలా రాదు. డైరెక్ట్ గా న్యూ అంటే మనకి ఏంటంటే బ్లాంక్ ప్రజెంటేషన్ వస్తుంది. బ్లాంక్ ప్రజెంటేషన్ ఏముంటది అంటే 2 పార్ట్స్ ఉంటాయి. పైనేమో హెడ్డింగ్ ఉంటది, కిందేమో ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి ఉంటది. అంతే, ఇట్లా పార్ట్స్ గా ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా ఏంటంటే ద బెటర్ వే టు చూస్ ఏ ప్రజెంటేషన్. ఓకేనా. ఆ ఒక ప్రజెంటేషన్ అనేటువంటి మనం ఏదైతే మనం చూస్ చేసుకున్నామో ఆ ప్రజెంటేషన్ ని చూస్ చేసుకోవడానికి ఏంటంటే మనకి ద బెటర్ వే ఈస్ దేర్ వి నీడ్ టు సెలెక్ట్ ద బ్లాంక్ ప్రజెంటేషన్ ఆల్వేస్. యూ షుడ్ క్లిక్ ఆన్ బ్లాంక్ ప్రజెంటేషన్ ఎవ్రీ టైమ్. సో ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఏం తీసుకోవాలంటే బ్లాంక్ ప్రజెంటేషన్ నే తీసుకోవాలి. సో బ్లాంక్ ప్రజెంటేషన్ ఇక్కడ కనపడుతుందా లేదా నా స్క్రీన్ మీద? న్యూలోకి వెళ్ళిపోతే న్యూ పక్కనే మీకు బ్లాంక్ ప్రజెంటేషన్ వస్తుంది. దీంతో పాటు మిగతాయి కూడా వస్తాయి. ఏది ఇట్లా 2 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి, అట్లా. అది మీ ఇష్టం. ఇంకా మీ తర్వాత మీకు క్లాసెస్ మీకు చెప్తా ఉంటే అది మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఇట్లా బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుంటే అక్కడ మీకు హెడ్డింగ్ కు ఓకేనా, కింద వచ్చేసి ఇదంతా కూడా మీకు ఏమంటారు మనకి ఓవరాల్ మన ఈ స్క్రీన్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది. ఈ బ్లాంక్ స్క్రీన్ మీద మీరు ఏం చేస్తారంటే యూ కెన్ సింప్లీ రైట్ విద్యార్థి. సో విద్యార్థి అని చెప్పేసి రాయండి. ఓకేనా. సో విద్యార్థి అని చెప్పేసి రాసిన తర్వాత ఇదిగోండి ఇలా. నాన్న అక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు విద్యార్థి వరకు రాశారు.
రాసిన తర్వాత ఇమీడియట్ గా నేనేం చెప్పా, మీరు సేవ్ చేయాలి. ఇందాక మీకు న్యూకి ఓకే. ఇప్పుడు న్యూలో మీకు ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకోవటం వచ్చింది కదా బ్లాంక్ ప్రజెంటేషన్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు కింద పాయింట్ నంబర్ 2 లో రాసుకోండి. అక్కడే సెకండ్ పాయింట్ రాసుకోండి. రాసుకుంటున్నారా? రాసుకుంటున్నాం సార్. షార్ట్ కట్ కీ రాసుకోండి. అక్కడ షార్ట్ కట్ కీ ఫర్ న్యూ ప్రెజెంటేషన్ ఈస్ కంట్రోల్ ఎన్ కొట్టాలి సార్. ఎస్, కంట్రోల్ ప్లస్ ఎన్. కంట్రోల్ ఎన్ అని అంటే డైరెక్ట్ గా అలా అనకూడదు. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే కంట్రోల్ ఎన్ రెండు డిఫరెంట్ బటన్స్ కదా. ఎట్ ఏ టైం కంట్రోల్ మీద ఒక ఫింగర్, నెక్స్ట్ ఎన్ మీద ఒక ఫింగర్ ఉండాలి. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే కంట్రోల్ ఎన్ అంటారు దాన్ని. ఓకేనా? అంటే మీరు ఏమంటారంటే సార్ నాకు ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి సెలెక్ట్ చేసే టైం లేదు సార్, నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ కావాలి, నాకు న్యూ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ కంట్రోల్ ప్లస్ ఎన్ ఆర్ కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ వచ్చేస్తుంది నాన్న. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా నాన్న? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఎస్, దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్. అంటే మిమ్మల్ని ఎవరన్నా హౌ టు క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్ ఇన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి అడిగారు అనుకోండి, అడిగితే మీరేం చెప్పాలంటే అదేముందో సార్, ఏముండదు, జస్ట్ వి సెలెక్ట్ ద ఫైల్. ఓకేనా? వెన్ వి క్లిక్ ఆన్ ద ఫైల్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఓకేనా? వాట్ ఎవర్ ది ఆపరేషన్స్ రిలేటెడ్ విత్ ద ఫైల్, ఆల్ ద ఫైల్ ఆపరేషన్స్ విల్ బి డిస్ప్లేడ్. సో అన్ని ఫైల్ ఆపరేషన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ ఫైల్ ఆపరేషన్స్ లో నుంచి ఏంటి అంటే మనకి న్యూ కాబట్టి న్యూ మీద క్లిక్ చేస్తే ఓకేనా, మళ్ళీ న్యూలో మనకి ఏంటంటే బ్లాంక్ ప్రెజెంటేషన్, దాంతో పాటు మనకి అదర్ ప్రెజెంటేషన్స్ మనకి ఓపెన్ అవుతాయి. దాంట్లో మనకి ఏంటంటే బ్లాంక్ కావాలి కాబట్టి జస్ట్ వి క్లిక్ ఆన్ బ్లాంక్ ప్రెజెంటేషన్. సో బ్లాంక్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటికల్ గా ఏంటంటే న్యూ స్లైడ్ అనేటువంటిది వస్తుంది. అదొక పద్ధతి. నాకు అంత టైం లేదు సార్, నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ చేస్తాను అంటే కంట్రోల్ ఎన్ ప్రెస్ చేశారు అంటే కంట్రోల్ ప్లస్ ఎన్ ప్రెజెంట్ చేశారనుకోండి, అంటే ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటికల్ గా ఇదేంటి అంటే మనకి న్యూ స్లైడ్ ని ఓపెన్ చేస్తుంది. ఓకేనా నాన్న? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఓకేనా, ఇప్పుడు నేను చెప్పాను మనకి ప్రజెంటేషన్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా నేను మీకు ఏం చెప్పా అంటే న్యూ వన్ క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? సేవ్ చేయాలి సార్. సేవ్ చేయాలి కదా. సో సేవ్ చేయాలంటే మనకి చూడండి బటన్. ఎస్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ రాసుకున్నాను, సేవింగ్ ఏ ప్రెజెంటేషన్. పాయింట్ నంబర్ 2, సేవింగ్ ఏ ప్రెజెంటేషన్. సేవింగ్ ఏ ప్రెజెంటేషన్. ఎస్ సార్. అన్న రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే. సెలెక్ట్ ఫైల్, సేమ్ మళ్ళీ సెలెక్ట్ ఫైల్ అంటే స్టెప్ నెంబర్ 1 లో సెలెక్ట్ ఫైల్. ఆ ఫైల్ ఇప్పుడు మనం న్యూ ని సెలెక్ట్ చేసుకున్నట్టే సేవ్ ఫస్ట్ కనపడుతుంది చూడండి. ఎస్ సార్. ఓకే, సెలెక్ట్ ఫైల్ రాస్తున్నారు కదా, పాయింట్ నంబర్ 2, దెన్ దానిలోనే కంటిన్యూ చేయండి. సెలెక్ట్ ఫైల్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ యాజ్ అంటే సార్, నానా సేవ్ యాజ్ అంటే సేవ్ యాజ్ కాదు నాన్న, నేను సేవ్ గురించి మాట్లాడుతున్నా. సేవ్ యాజ్ తర్వాత, ముందు సేవ్ రాయండి. సేవ్ వేరు, సేవ్ యాజ్ వేరు, అది కూడా చెప్తాను ఇప్పుడు చెప్తా. నానా అర్థమైందా? ఎస్ సార్. నేను చెప్పింది రాయండి. అక్కడ మిగతా ఆపరేషన్స్ మీరు పట్టించుకోవద్దు, అవి నేను చెప్తా. ఓకేనా? తొందరపడొద్దు. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే ఫైల్ అనేటువంటిది సేవ్ చేయడానికి మనం ఫైల్ సేవ్ లోకి ఎలా వెళ్ళాలన్నా జస్ట్ క్లిక్ ఆన్ ద ఫైల్. నెక్స్ట్ అక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ డిస్ప్లే అవుతాయి. దానిలో మనం ఏంటంటే సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. అంతేనా? మరి సేవ్ కూడా మీకు షార్ట్ కట్ బటన్ కావాలా వద్దా? ఇప్పుడు సెకండ్ పాయింట్ రాసుకోండి. షార్ట్ కట్ ఫర్ సేవ్ ఈస్
shortcut for save is shortcut for save is రాసాను సార్. రాసారా? ప్లస్ ఎస్ సార్. కంట్రోల్ ప్లస్ ఎస్. ఎన్ కాదు నాన్న, ఎస్. ఎస్ అన్నాం సార్. ఎస్ అన్నాం సార్. నేను ఇక్కడ స్క్రీన్ మీద కాదులే, మీరు రాయండి నాన్న, నేను చెప్తున్నా. కంట్రోల్ ప్లస్ ఎస్. ఎస్ ఎస్ నాన్న. రాసాను ఎస్ సార్. కంట్రోల్ ప్లస్ ఎస్. ఓకేనా? అంటే ఒక ఫైల్ ని సేవ్ చేయాలి అంటే ఎలా చేస్తావు నాన్న? ఎనీవన్? కంట్రోల్ ప్లస్ ఎస్ నొక్కాలి సార్. డైరెక్ట్ చెప్పకూడదు. ఇప్పుడు షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ ఫైల్ ఓపెన్ ఆ. చేసి పైన సేవ్ First- ఉంటుంది సార్, దాన్ని క్లిక్ చేయాలి సార్. ఫస్ట్ ఫైల్ ఓపెన్ when we click on the file, it will display all the file operations. In that, click on save. ఓకేనా? ఎస్ సార్. ఓకే, అది నాన్న. అది కాకుండా షార్ట్ కట్ వే చెప్పమంటే కంట్రోల్ కంట్రోల్ ప్లస్ ఎన్. సార్ కంట్రోల్ ప్లస్ ఎన్ ఎలా చేయాలి సార్ అంటే, నువ్వు ఏదైతే సేవ్ చేయాలనుకున్నావో ఆ స్లైడ్ దగ్గర ఉండి, అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ క్లోజ్ చేస్తే మళ్ళీ సేవ్ అవ్వదు. ఆ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి కనపడుతుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి, మెనూ మీద క్లిక్ చేస్తే సేవ్ అని వచ్చిందా లేదా ఇక్కడ? వచ్చింది సార్. ఇప్పుడు ఈ సేవ్ మీద క్లిక్ చేస్తే ఫైల్ నేమ్ అడుగుతుంది, అంటే సేవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది సేవ్ చేస్తుంది కాబట్టి సేవ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటి అంటే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు విద్యార్థి అనేటువంటిది నేను ఏదో మాడిఫికేషన్ చేశా. అంటే విద్యార్థిలో ఏదో విద్యార్థి 1 అని పెట్టా. డేటాని మాడిఫై చేశాను. డేటాని మాడిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ డేటా నేను ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఫైల్ నేమ్ అనేటువంటిది విద్యార్థి అని ఇచ్చానో, ఓకేనా, లేదు ఇండివిజువల్ గా నేమ్ ఇచ్చానో, సార్ నాకు అలా వద్దు సార్, నేను మా సార్ పేరు లేదంటే మేడం పేరు ఇస్తాం మేము, ఓకేనా, సో వాళ్ళ నేమ్స్ తో మేము సేవ్ చేసుకుంటాం సార్ అంటే, అప్పుడు మీరేంటి అంటే, అప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ మెనూ బటన్ అగైన్. మెనూ బటన్ మీదే మనం క్లిక్ చేస్తాం, లేదంటే ఫైల్ మీదే మనం క్లిక్ చేస్తాం. ఫైల్ మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ కనపడుతుంది కదా నాన్న. కనబడుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి సేవ్ యాజ్ నేను చేస్తున్నా చూడండి. సేవ్ యాజ్ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు స్క్రీన్ లో కనపడింది కదా, అక్కడ నేను విద్యార్థితో సేవ్ చేశా. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లూ కలర్ దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ స్పేస్ ఒకసారి అట్లా క్లిక్ చేస్తే పాతది పోతది. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను సార్ నేమ్ తో, మీ సార్ నేమ్ తో నేను దీన్ని ఫైల్ ని సేవ్ చేయాలనుకోండి. ఇదిగోండి, నాన్న సార్ నేమ్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. అంటే ఇప్పుడు సార్ నేమ్ అట్లా రాసుకున్న తర్వాత మనం ఏంటంటే, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ సేవ్ ఉంది కదా, మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు సార్ నేమ్ మీదకి మనకు ఆటోమేటికల్ గా ఫైల్ అనేటువంటిది ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే జస్ట్ వి రీప్లేస్ ది నేమ్ అనమాట. ఇప్పుడు కింద పాయింట్ లో రాసుకున్నాను నాన్న, కింద నెక్స్ట్ వన్ లో రాసుకోండి, హౌ టు సేవ్ యాజ్ ఏ ప్రెజెంటేషన్. How to save as a presentation. How to save as a presentation. రాసుకున్నారా? రాసుకున్నాం సార్. కింద మీరు కింద ఏం చేస్తారంటే, ఇప్పుడు కింద మీరు సెలెక్ట్ ఫైల్ సేవ్ అయిపోయింది. నేను చెప్పే సేవ్ యాజ్, హౌ టు సేవ్ యాజ్ ఏ ప్రెజెంటేషన్. ఓకే చేశారా? హౌ టు సేవ్ యాజ్ ఏ ప్రెజెంటేషన్ రాశారు. ఓకే, దానిలో రాయండి సెలెక్ట్ ఫైల్ రాసాను సార్. ఓకేనా, దెన్ సేవ్ యాజ్, దెన్ క్లిక్ ఆన్ సేవ్ యాజ్. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది, మీకు స్క్రీన్ మీద కనపడుతుందా లేదా? కనపడుతుంది సార్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ యాజ్. ఓకేనా, నెక్స్ట్ కింద సెకండ్ పాయింట్ లో రాయండి, షార్ట్ కట్ కీ ఫర్ సేవ్ యాజ్ ఈస్, షార్ట్కట్ కీ ఫర్ సేవ్ యాజ్ ఈస్, షార్ట్కట్ కీ ఫర్ సేవ్ యాజ్ ఈస్, రాసాను సార్. ప్రెస్ F12. మీకు పైన
సిస్టమ్ లో ఫంక్షనింగ్ బటన్స్ మనకి F1 నుంచి F12 వరకు ఉంటాయి. చూడండి నాన్న, కనపడుతున్నాయి స్క్రీన్ మీద మన ఇక్కడ కీబోర్డ్ లో. ఆ కీబోర్డ్ లో మీరు డైరెక్ట్ గా ఒక ప్రెజెంటేషన్ ని సేవ్ చేయాలనుకోండి, అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయడం ఇష్టం లేదనుకోండి, డైరెక్ట్ గా మీరు F12 ప్రెస్ చేస్తే ఆటోమేటికల్ గా డైరెక్ట్ గా సేవ్ యాజ్ ఓపెన్ అయిపోతుంది నాన్న. ఓకేనా? సో ఇదేంటి అంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సేవ్ యాజ్. ఓకేనా? సో అది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, నేను ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలి అంటే, ఇప్పుడు సేవ్ చేసావుగా ఫైలు, ఎస్ సార్. ఫైల్ ని సేవ్ చేసిన తర్వాత ఆ రోజు మన సిస్టమ్ క్లోజ్ చేసాం, టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే వచ్చావు, మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ చేయాలంటే, మరి అక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫైల్ ఓపెన్ చేయాలంటే, ఓకేనా? సో ఓపెన్ చేయడానికి మనం మళ్ళీ ఎలా ఆ ఫైల్ మనం మళ్ళీ ఎలా రిట్రీవ్ చేసుకుంటే ఎలా ఓపెన్ చేయాలి? ఓకేనా? సో దానికి రాసుకోండి, హౌ టు ఓపెన్ ఏ ప్రెజెంటేషన్ ఆర్ హౌ టు ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్. స్క్రీన్ మీద ఉంది, హౌ టు ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్. రాస్తారా నాన్న? రాస్తాను సార్. ఓకే, దానిలో ఫస్ట్ స్టెప్ రాయండి, సెలెక్ట్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, రాశాను సార్. సెలెక్ట్ ఫైల్, దెన్ క్లిక్ ఆన్ ఓపెన్. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందిగా ఓపెన్, కనపడుతుంది సార్. ఓకే, క్లిక్ ఆన్ ఓపెన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, షార్ట్కట్ కీ ఫర్ ఓపెన్ ఈస్ CTR+O. షార్ట్కట్ కీ ఫర్ ఓపెన్ ఈస్ Ctrl+O or Ctrl+O. రాశాను సార్. ఆచారు నాన్న. సో మీకు ఇవాళ క్లాస్ లో నేను చెప్పిన కాన్సెప్ట్లు ఏంటంటే 3 కాన్సెప్ట్ చెప్పా. ఫస్ట్ వన్ ఈస్ హౌ టు క్రియేట్ ఏ ప్రెజెంటేషన్, అంటే హౌ టు ఓపెన్ ఏ న్యూ ప్రెజెంటేషన్. సెకండ్ వన్ ఈస్ హౌ టు సేవ్ ప్రెజెంటేషన్ అండ్ హౌ టు సేవ్ యాజ్ ప్రెజెంటేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు ఓపెన్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, మీకు కొన్ని సిస్టమ్స్ లో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి నాన్న, క్లోజ్ ఉండొచ్చు, కొన్ని సిస్టమ్ లోనే ఎగ్జిట్ అని ఉంటది. ఎస్ సార్. నేను అందుకని మీకు చెప్పట్లేదు, అది దాన్ని మీరు అక్కడ రాయండి. నెక్స్ట్ నోట్స్ లో రాయండి, హౌ టు క్లోజ్ ఏ ప్రెజెంటేషన్, హౌ టు క్లోజ్ ఏ ప్రెజెంటేషన్. హౌ టు క్లోజ్ ఏ, రాశారా నాన్న? కింద రాయండి, టు క్లోజ్ ఎనీ ప్రెజెంటేషన్, టు క్లోజ్ ఎనీ ప్రెజెంటేషన్, టు క్లోజ్ ఎనీ ప్రెజెంటేషన్. చెప్పండి సార్. క్లిక్ ఆన్ ఫైల్, క్లిక్ ఆన్ ఫైల్, చెప్పండి సార్. క్లిక్ ఆన్ ఫైల్, దెన్ క్లోజ్, మీ స్క్రీన్ మీద ఇక్కడ చూడండి, అంటే సేవ్ యాజ్ లో అని చెప్తున్నా, పైన క్లోజ్ ఉంది చూడండి, సేవ్ యాజ్ పైన, సేవ్ పైన క్లోజ్ ఉందా లేదా? స్క్రీన్ మీద చూసారా నాన్న లేదా? చూసాను సార్. ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, అది కాకుండా సమ్ టైమ్స్ అక్కడ మీరు కింద ఇంకో పాయింట్ రాసుకోండి, పాయింట్ నెంబర్ 3 లో రాసుకోండి, when sometimes if you want close file, just click on exit. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నా నేను ఎగ్జిట్ బటన్, ఇదిగోండి కర్సర్ మూవ్ చేస్తున్నా చూడండి నాన్న, కనపడుతుందా?
కొనమరం సార్. ఇదిగోండి కింద క్లిక్ ఆన్ ఎగ్జిట్. ఎస్ సార్. ఓకే, సో దీంతో మీకు ఇవాళ క్లాస్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ ఆగండి, మీరేం మళ్ళీ వెళ్ళిపోవద్దు చెప్తున్నా. ఇది నాన్న ఇప్పుడు